బీజేపీ మేనిఫెస్టో పైన అటు కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు అన్నీ కూడా వివరించడానికి మనతో మీడియా కాంగ్రెస్ పీసీసీ తెలంగాణ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే రామ్మోహన్ గారు. చెప్పండి. ఇప్పుడే మనం చూస్తున్నాం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది 14 ముఖ్యమైన అంశాలతోని. గతంలోనే ఇప్పటికే కాంగ్రెస్ కూడా 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోని విడుదల చేసింది. ఏంటి రెండింటికి మధ్య మీరు ఏమన్నా డిఫరెన్స్ గమనించారా? బీజేపీ ఎన్నికల కంటే ముంగట ఫ్రెష్ గా ఒక పెద్ద పువ్వును పెట్టింది ప్రజల చెవుల్లో. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అంశం ఎక్కడా లేదు ఫలాన్ని మేము పూర్తి చేసినామనో, లేకపోతే ఫలాన్ని దానిపైన ప్రోగ్రెస్ ఇదానో అనేటటువంటి ఏ ఒక్కటంటే ఒక అంశం లేనటువంటి పరిస్థితి. అండ్ ఇంకొకటి రానున్నటువంటి 5 ఏళ్లలోనే పూర్తి చేసామనేటటువంటి అంచనానే లేవు. 2046, 47 దాకా పోయారు. సో నేననేది ఏంటిది అనంటే, ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేయనటువంటిది, లేకపోతే ఒక్కరికంటే ఒక్కరికి ఒక రూపాయి పెన్షన్ పెంచినటువంటిది, లేకపోతే కనీసము ఒక్కరికంటే ఒకరికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి మోడీ సర్కార్ ఈరోజు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుందని ప్రజలు కూడా ఏం ఆశించలేదు. ఆ మేనిఫెస్టోలో ప్రజల హితం అనేటటువంటిది ఎక్కడ కనిపించదు. ఎందుకనంటే 10 సంవత్సరాలలో ఏడ మనము పేరు పొందడం బాగా అని అంటే నిరుద్యోగంలో పేరు పొందడం, లేకపోతే వ్యత్యాసాలలో పేరు పొందడం, లేకపోతే కొట్లాటలలో మనం పేరు పొందడము, లేకపోతే పవర్టీలో బిలో పవర్టీ లైన్లోకి సుమారు 23 కోట్ల మందిని తీసుకురావడంలో మనం పేరు పొందడం. ఏంది ఇదంతా? జనాలతో సర్కస్ ఆడుతుందా? కనీసం మేము మేనిఫెస్టోలోకి ఇది ఉంది మేము చేసినామని ఎందుకనలే? కానీ మోడీ చెప్తున్నారు కదా, గత 10 ఏళ్లలో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం, దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ఏవియేషన్ రంగాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేస్తాం, చాలా అభివృద్ధి జరిగిందని మోడీ స్వయంగా చెప్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా, ఎంఎస్పి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ పెట్టిందా లేదు? గతాల కంటే ముందు ఫస్ట్ ఎలక్షన్స్లలోనే అప్పుడు అవినీతి మీద పోరాటంలో భాగంగా ఉంటున్నప్పుడే రైతులకు సంబంధించినటువంటి నినాదంలో కూడా చట్టబద్ధత రావాల్సిందే అనేటటువంటి అంశాలతో బీజేపీ ముందుకు పోతుంది. రైతు ఫ్రెండ్లీ బీజేపీ అనేటటువంటి క్యాప్షన్ తో పోయింది. అవునా కదా? వాళ్ళు ఇచ్చినటువంటి మాటని రైతులు అడిగినందుకు, వాళ్ళు మాట మీద తప్పుతున్నందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్లు ఎక్కినందుకు, ఇచ్చిన మాటని ప్రజలు అడిగినందుకు 780 మందిని చంపినటువంటి, నెత్తురు చేతులకు అంటించుకున్నటువంటి బీజేపీని ఈరోజు రైతులు మళ్ళా చూస్తారా? 10 ఏళ్లలో ఉన్నటువంటి సబ్సిడీలు ఎత్తేసినటువంటి బీజేపీ పార్టీని రైతులు మళ్ళా చూస్తారా? 10 ఏళ్లలో కనీసం రైతుల రుణమాఫీ చేయాలనేటటువంటి ఆలోచన కూడా చేయనటువంటి బీజేపీ రైతులు మళ్ళీ చూస్తారని ఎట్లా అనుకుంటారు? ఇవన్నీ చేసే పక్కనేది స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేనట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల మీద సెస్సులు వేసి రూపాయి సంపాదించుకుంటే ఆటనని 6,000 రూపాయలు ప్రతి అకౌంట్లు వేస్తున్నామని చెప్పి అట్లా కూడా ఆటన లాభం పొంది మిగతా మొత్తం కూడా సబ్సిడీలు కానీ రుణమాఫీలు లేకపోతే కనీస మద్దతు ధర కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ పెంచినటువంటి చరిత్ర ఉన్న వీళ్ళు రైతుల సంక్షేమం గురించి మాట్లాడితే ప్రజలు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. రైతులకి చాలా చక్కగా తెలుసు. నిన్న మొన్న కొన్ని నేషనల్ మీడియా, తర్వాత నేషనల్ ఛానల్, మన న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి. సర్వేలు చేస్తే ప్రజలు మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ధరల పెరుగుదల. ఈ ధరల పెరుగుదలని నియంత్రించలేనటువంటి మోడీ సర్కార్ మరి మేనిఫెస్టోలలో అప్పుడు ఏమన్నారు? మహంగాయి పర్ బార్ అబ్కి బార్ మోడీ సర్కార్ అనేమో అప్పుడు ఎన్నికలలో వచ్చారు. మరి మహంగాయి సంగతి ఏమైంది సార్ అని అంటే ఈరోజు మాట్లాడతారు. మోడీ సర్కార్ వస్తే పెట్రోల్ డీజిల్ 30 రూపాయలకు తెస్తా అన్నావు, ఈరోజు ఏమైంది పరిస్థితి? ఇది ప్రజలు అడుగుతా ఉన్నారు.